Yes, very good evening to everybody. In this session, we will discuss some important and some special problems on matrices. But this is very useful for competitive examinations like IITs, mains, particularly for those aspirants. Okay. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ అనేది మనం 1 or 2 times బాగా ప్రాక్టీస్ చేయాలి ఫస్ట్. ఓకే, అంటే ఇట్స్ నాట్ రెగ్యులర్ క్వశ్చన్, అంటే దీనికి ఏదైనా ఫార్ములాస్ యూజ్ చేయాలన్నా లేదంటే ఆ, ఏదన్నా సో దిస్ మ్యాట్రిక్స్ ఇస్ పర్టికులర్లీ విచ్ టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్ సో అనేటువంటిది ఇక్కడ. ఓకే, అది ఇట్స్ నాట్ రెగ్యులర్ గా మనం థింక్ చేసేటువంటి విధానం కాదు ఇది. ఓకే, కొన్ని స్టాండర్డ్ గా ఉండేటువంటి ఆ ఫార్మేట్ ఇది. స్టాండర్డ్ ఫార్మేట్ గానే చూడాలి. సో దెన్ 1 or 2 times బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత సో ఆ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ అడిగినప్పుడు మీరు ఈజీగా ఒక స్ట్రైక్ అవుట్ అవుతుంది. కాబట్టి సో కొంచెం స్పెషల్గా ఉండే ప్రాబ్లమ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకే, రైట్. కమింగ్ టు యాక్చువల్లీ ఫాలోయింగ్ క్వశ్చన్స్ హియర్. If the product of n matrices 1 1 0 1 1 2 0 1 and so on 1 n 0 1, this is equivalent to 1 3 78 0 1. So then the inverse of 1n01 ఈజ్ అనేసి ఇచ్చాడు. అంటే క్లియర్ గా ఇక్కడ ఒక సెట్ ఇచ్చాడు ప్రోడక్ట్ లో ఉన్నటువంటి ఇది అనమాట. ఆల్ మ్యాట్రిసెస్ ఇవన్నీ చూడండి, 1101 1201 అండ్ సో ఆన్ 1n01. ఇది ఒక సమ్ స్పెషల్ గా ఉంది కదా. ఎన్ ఎన్ అంటే ఏంటి ఇక్కడ? సో ఎన్ అంటే మనకు కరెక్ట్ గా చెప్పలేము. అంటే ఎన్ ఈజ్ ఒక 10 మ్యాట్రిసెస్ ఉన్నాయా, 20 మ్యాట్రిసెస్ ఉన్నాయా, 15 మ్యాట్రిసెస్ ఉన్నాయా, వీ కాంట్ గెస్ హియర్. కాబట్టి ఎన్ నంబర్ ఆఫ్ మ్యాట్రిసెస్ ప్రోడక్ట్ ఉంది. సో దాట్ ప్రోడక్ట్ ఈస్ ఈక్వల్ టు రైట్ సైడ్ లో ఉండేటువంటి టర్మ్ అంటే 1 3 7 8 0 1 ఈక్వల్ చేయమన్నాడు. అప్పుడు ఆ కంపారిజన్ లో మనకి ఎన్ వాల్యూ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేసినటువంటి ఎన్ మనం ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ లో నోట్ చేసుకుని దానికి ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. 2x2 ఆర్డర్ మ్యాట్రిక్స్ కాబట్టి ఇన్వర్స్ ఆఫ్ 2x2 అనేది మనకి క్లియర్ గా తెలుసు. సో సో దాని ప్రకారం మనం ఈ ప్రాబ్లమ్ ఈజీగా సాల్వ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ స్ట్రక్చర్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ప్రతి ఒక్క మ్యాట్రిక్స్ మనం మల్టిపుల్ చేసుకుంటూ పోలేం కదా. సో దట్ ఈస్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ ఈ 2 మ్యాట్రిక్స్ మల్టిపుల్ చేసి దాని తర్వాత నెక్స్ట్ మ్యాట్రిక్స్ మల్టిపుల్ చేసుకుంటూ ఉంటే టైం అయిపోతుంది. కాబట్టి దానికి ఒక స్ట్రక్చర్ ఉంది. ఆ స్ట్రక్చర్ ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. రైట్. Coming to the second problem, if A is equal to 2 1 4 1 and B is equal to 3 4 2 3, comma C is equal to 3 minus 4 minus 2 3, then trace trace of this one, trace of something plus and so on infinity is. అంటే ఈ ట్రేస్ లో ఈ కాన్సెప్ట్ ఏమైనా ట్రేస్ సంబంధించి చెక్ చేసుకోవాలి. ట్రేస్ అని ఇచ్చాడు కాబట్టి ట్రేస్ రిలేటెడ్ గా ఉంది చెక్ చేసుకోవాలి. రైట్, ఫైన్. వన్ మోర్ థింగ్ ఈస్ వాట్ హియర్. ఇక్కడ చూడండి, ట్రేస్ ఆఫ్ ఏ ఇంటూ బీసీ అన్నాడు. బీసీ డివైడ్ బై 2, ట్రేస్ ఆఫ్ ఏ ఇంటూ బీసీ స్క్వేర్ డివైడ్ బై 4 అన్నాడు. అంటే బీసీ స్క్వేర్ ఉంది. అంటే ఇక్కడ బీసీ అనేటువంటి అంటే బి మ్యాట్రిక్స్ సి మ్యాట్రిక్స్ ప్రొడక్ట్ చేయడం వల్ల మనకి ఏమన్నా రిజల్ట్ ఏమన్నా వస్తుందా చెక్ చేసుకోవాలి. అంటే బీసీ ఉంది కదా, పర్టికులర్ గా బీసీ. సో ఏతో మనకు ప్రాబ్లం లేదు. సో ఇక్కడ స్టార్టింగ్ లో ఏ ఉంది, సెకండ్ టర్మ్ లో ఏ ఉంది, థర్డ్ టర్మ్ లో ఏ సపరేట్ గా ఉంది కాబట్టి నథింగ్ టు వరీ. ఇక్కడ బీసీ స్క్వేర్ మాత్రం చేంజ్ చేసుకుంటూ వస్తాడు. అంటే బీసీని ఏమైనా ప్రొడక్ట్ చేసుకుంటే ఏమైనా రిజల్ట్ వస్తుందో చూడాలి. అంటే ఎలాంటి టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్ వస్తుందో చూడాలి. సో దాని ప్రకారం మనం ట్రేస్ మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ హియర్. ఈ స్ట్రక్చర్ లో అంటే ట్రేస్ ఏ ప్లస్ ట్రేస్ ఆఫ్ సంథింగ్ ప్లస్ ట్రేస్ ఆఫ్ సంథింగ్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ, అంటే ఇన్ఫినిటీ నంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయని అర్థం. ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే సమ్ ఆఫ్ ది ఇన్ఫినిటీ సిరీస్ ఫార్ములాను అప్లై చేయాలని అర్థం ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఈ థింగ్స్ అనేది బిఫోర్ స్టార్ట్ ది ఆన్సర్ వి షుడ్ బి అబ్జర్వ్ లైక్ దిస్. ఓకే, క్వశ్చన్ గురించి మనం ఇలా థింక్ చేయాలి. అప్పుడు మనకు ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఈజీగా క్రాక్ చేసుకోవచ్చు. ఓకే, నథింగ్ టు వరీ. సో కమింగ్ టు ద థర్డ్ క్వశ్చన్, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 A 0 1, ఇక్కడ ఏ అనేది ఎనీ కాన్స్టెంట్. ఏ ప్లేస్ లో కే ఉండొచ్చు, పి ఉండొచ్చు, లాంబ్డా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, ఇది ఒక స్ట్రక్చర్ లో ఉంది 1 0 1. ఇక్కడ ఏ అనేది కాన్స్టెంట్. దెన్ లిమిట్ n tends to infinity a power n divided by n. అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు కౌంట్ a power n divided by n అనేటువంటి మ్యాట్రిక్స్ మనం ఫైండ్ అవుట్ చేసుకొని దానికి మనం సపరేట్ గా లిమిట్ అనేది అప్లై చేసుకోవాలి. లిమిట్ కాన్సెప్ట్ మనకు తెలుసు కాబట్టి సో ఎప్పుడైతే మనకు లిమిట్ n tends to ఉందో n ప్లేస్ లో n అనేది n ప్లేస్ లో ఇన్ఫినిటీ అనేటువంటి వాల్యూ మనం నోట్ చేసుకుంటాం డెఫినెట్ గా. ఫస్ట్ బిఫోర్ దట్ వీ హ్యావ్ టు ఫైండ్ ఏ పవర్ ఎన్ ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి సో అనేది మనం నేర్చుకోవాలి. రైట్. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఒక స్పెషల్ స్ట్రక్చర్ తో
ఫార్మ్ అయినటువంటి ఒక ప్రాబ్లమ్స్ అన్నమాట. ఆ స్ట్రక్చర్ ఏంటంటే లెటర్ డిస్కస్ హియర్. Here I'm going to write some special structures here. Suppose your matrix is like this. Suppose A is equal to 1, K, any constant, and 0, 1. Suppose your matrix is like this. Then we can write A for n is equal to 1, n into K, next to 0, 1 గా note చేసుకోవచ్చు. So this is important structure. Suppose like this, your matrix is 1, 0. Here we have K and 1. So here also we can write A for n as A for n as, so 1, 0, yeah. So n into K, 1 గా నోట్ చేసుకోవచ్చు. n మీన్స్ వాట్ హియర్? పవర్. పవర్ అది ఏ స్క్వేర్ కావచ్చు, ఏ క్యూబ్ కావచ్చు, ఏ పవర్ 4 కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది అబ్జర్వేషన్. మనకి ఎక్కడైనా సపోజ్ ఇలాంటి స్ట్రక్చర్ కనిపించి ఏ పవర్ 3, ఏ పవర్ 4, ఏ పవర్ 5 నోట్ చేయాలంటే డైరెక్ట్ గా సపోజ్ ఇఫ్ యూ టేక్, సపోజ్ ఏ పవర్ 5 అనుకోండి, ఇక్కడ ఏ పవర్ 5 అన్నప్పుడు n ఈక్వల్ టు 5 తీసుకోవాలి. ఏ పవర్ 7 అంటే n ఈజ్ ఈక్వల్ 7 తీసుకోవాలి. అలా అలా తీసుకోవచ్చు ఈజీగా. So that is useful for this structure. Okay. Next, suppose your ఇంకొక observation చెప్పచ్చు. Suppose your structure is like this: 1, 1, 0, 1 something. Next 1, 2, 0, 1 something. Suppose 1, 3, 0, 1 something. So this is equivalent to. So ఇది ఒక స్ట్రక్చర్ ఉంది చూడండి. 1, 1 same, 1, 1 same, 1, 1 same here. So ఇక్కడ 1 different, 2 also different, 3 also different. సో ఇలాంటి మ్యాట్రిక్స్ ప్రోడక్ట్ ఉన్నప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 1, 1 ప్లస్ 2 ప్లస్ 3, హియర్ 1, 0, 1 ఇలా రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఈక్వలెంట్ టు, సో బ్రాకెట్ ఓపెన్ 1, 6, 0, 1 గా రాసుకోవచ్చు. అంటే వితౌట్ ఎనీ మల్టిప్లేషన్. సో దీన్ని మల్టిప్లై చేసుకుంటూ అలా టైం వేస్ట్ చేసుకోవడం కన్నా డైరెక్ట్ గా మనకు ఈ స్ట్రక్చర్ యూజ్ చేసి, ఓహో ఈ స్ట్రక్చర్ ఉంది కాబట్టి దీని యొక్క వాల్యూ ఎలా ఉంటుంది అనేసి మనం ఫాస్ట్ గా మనం ఆన్సర్స్ క్రాక్ చేసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది అనమాట. సో నాట్ ఓన్లీ త్రీ మ్యాట్రిసెస్, మీరు ఇంకా ఫోర్త్ మ్యాట్రిక్ కూడా మల్టిపుల్ చేసుకోవచ్చు, ఫిఫ్త్ మ్యాట్రిక్స్ కూడా మల్టిపుల్ చేసుకోవచ్చు. అలా ఎన్ నంబర్ ఆఫ్ మ్యాట్రిసెస్ అన్నిటి కూడా మనం మల్టిపుల్ చేసుకోవచ్చు. ఓకే. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ఈ కాన్సెప్ట్ మీదనే మనకు ఇంతకు ముందు మనం డిస్కస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా వర్కౌట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నెక్స్ట్ గో టు ది our problems. The first question, what I written in first page. Yeah. So this is the first question. So if the product of n matrices, first matrix, second matrix, third, and so on, n number of matrices we have. ఈ n number of matrices product, so ఈ matrix కు ఈక్వల్ చేయమన్నాడు. Then find the inverse of 1, n, 0, 1 కు ఈక్వల్ చేయమన్నాడు. What is the inverse of this matrix? కాబట్టి ఫస్ట్ we should be find out this entire matrices. అంటే ఇంతకుముందు చెప్పినట్టు అకార్డింగ్ టు యాక్చువల్ అవర్ రిజల్ట్. సో దీన్ని రాసుకోవచ్చు 1, 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ అండ్ సో ఆన్ n. సో నెక్స్ట్ 0, 1. సో దిస్ టోటల్ ఈజ్ ఈక్వల్ వాట్ హియర్? సో 1, 378, 0, 1 గా నోట్ చేసుకోవచ్చు. సో దిస్ విల్ ప్రొవైడ్, సో 1. సో ఇది ఏ స్ట్రక్చర్ ఉంది? ఎస్, సమ్ ఆఫ్ ది ఫస్ట్ n న్యాచురల్ నెంబర్ ఫార్మ్ ఉంది కాబట్టి, సో దీన్ని ఫార్ములా ఏంటి? n ఇంటూ n ప్లస్ 1 డివైడెడ్ బై 2. సో 0, 1. ఇక్కడ చూడండి వేరే కాన్సెప్ట్ కూడా మనం అప్లై చేయాల్సి వస్తుంది. అంటే చిన్న చిన్న ఫార్ములాస్ కూడా మన లోయర్ సెషన్లో నేర్చుకున్నటువంటి ఫార్ములాస్ కూడా అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ లో కూడా మనం అప్లై చేయాల్సి వస్తుంది. కాబట్టి ఓన్లీ మ్యాట్రిసెస్ అంటే మ్యాట్రిసెస్ అని కాదు, దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి ప్రీవియస్ కాన్సెప్ట్స్ కానీ వేరే వేరే టాపిక్స్ లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ అన్ని కూడా మనం అప్లై చేయాల్సి వస్తుంది. రైట్. కాబట్టి చాలా జాగ్రత్తగా ఫార్ములాస్ విషయంలో కానీ కాన్సెప్ట్ అనలైజింగ్ విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. సో దిస్ ఈజ్ ఈక్వలెంట్ టు 1, 378, 0, 1. రైట్. సో ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. కంపారిజన్ విల్ గెట్ వాట్ హియర్? సో 378 ఈజ్ ఈక్వల్ టు దిస్ వాల్యూకి ఈక్వల్ చేసుకోవచ్చు ఆబ్వియస్లీ. కాబట్టి n ఇంటూ n plus 1 divided by 2. So this is equal to 378. So this is implies n into n plus 1, this is equal to 378 into 2 గా నోట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ
చూడండి స్ట్రక్చర్ చూడండి, n ఇంటూ n ప్లస్ 1 అంటే మళ్ళీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ అవుతుంది. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మళ్ళీ 378 ఇంటూ 2 ఈ ప్రోడక్ట్ చేసుకోవడం అనేది కూడా మనకు తెలియాలి. అంటే మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వేషన్ మనం డైరెక్ట్ గా చేయకుండా దాన్ని కొంచెం లాజికల్ గా ఏమన్నా చేసే ప్రాసెస్ చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 378 ఇంటూ 2 ఉంది కదా, ఓకే దీన్ని ఏమన్నా సపోజ్ ఎలా రాసుకునే ఛాన్సెస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 378 ఇంటూ 2 జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ హియర్ 27 ఇంటూ 28 రాసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకే ఇలా మీరు ఆ నంబర్స్ మీద కమాండ్ ఉంటే నేను డెఫినెట్ గా నేను డైరెక్ట్ రాస్తున్నాను 27 ఇంటూ 28. ఓకే మీకు ఆ నంబర్స్ మీద కమాండ్ ఉండి కొంచెం లాజికల్ గా థింక్ చేసే స్కిల్స్ ఉంటే డెఫినెట్ గా విల్ గెట్ హియర్. సపోజ్ లేదంటే మీకు ఆప్షన్స్ ఉంటాయి కదా, ఆప్షన్స్ లో ఎన్ ఈజ్ ఈక్వల్ ఈ ప్లేస్ లో ఏదో ఉంటుంది, సో 26 24 అలాంటి వాల్యూను ఇక నోట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆప్షన్ లో 27 ఉంది అనుకోండి, అంటే ఇక్కడ ఉండేటువంటి నెంబర్ రఫ్ గా చెప్తున్నాను, ఇక్కడ ఉండేటువంటి నెంబర్ రఫ్ గా మీకు 27 కానీ అలా ఉందనుకోండి. అలాంటప్పుడు మీ 27 ను ఈ ఈక్వేషన్ నోట్ చేసుకోండి, అప్పుడు కరెక్ట్ గా బ్యాలెన్స్ అవుతుంది కదా చెక్ చేసుకోండి అలా. సో డైరెక్ట్ గో టు ది ఆప్షన్ అలాంటప్పుడు మీకు ఇది అర్థం కాకుండా ఉంటే. కాబట్టి డెఫినెట్ గా సో 8 ఇంటూ 7 దట్ ఈస్ 56. So 8 into 2 that is 16. 16 plus 5 that is 21. Next to 2 sevens are 14. 14. Next to 2 twos are 5. 2 twos are 4. 4 plus 1 that is equal to 5. Okay. Next Ilaras coach. So that is what here 6 6 5 then 7 756. కాబట్టి ఈ 756 సో ఈ టోటల్ ప్రొడక్ట్ చేసినా కానీ అదే కదా వచ్చేది. 2 6 yeah 2 8 that is 16, 2 7 14, 14 plus 1 that is 5, so 2 3 6 6 7 756. కాబట్టి 756 మనకు వచ్చినట్టు 7 ఈ రెండు కూడా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. కాబట్టి డెఫినెట్ గా మనం ఒక రిజల్ట్ అని ఫామ్ అయింది. సో n ఇంటూ n ప్లస్ 1 దిస్ ఈస్ ఈక్వల్ ఇంటూ 27 ఇంటూ 28 గా రాసుకోవచ్చు. అంటే ఇది దీని తర్వాత వచ్చే నెంబరే ఇది కదా, సో n తర్వాత వచ్చినటువంటి నెంబర్ కూడా n ప్లస్ 1 అవుతుంది. కాబట్టి డెఫినెట్ గా మన n ఈజ్ ఈక్వల్ టు 27 గా ఈజీగా నోట్ చేసుకోవచ్చు. కాబట్టి డెఫినెట్లీ వీ హ్యావ్ టు రైట్ హియర్ n ఈజ్ ఈక్వల్ టు 27 అలా. ఓకే ఫైన్. సో n ఈజ్ ఈక్వల్ 27 ఉన్నప్పుడు యాక్చువల్లీ మ్యాట్రిక్స్ ఏమవుతుంది. సో హియర్ ఐఎమ్ రైటింగ్ హియర్ with another pen. Yes, your matrix is what here 1 27 0 1 గా నోట్ చేసుకో. బట్ we want here inverse of actual matrix. Inverse find out చేసుకోవాలి. సో ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా తెలుసు. ఏంటి, సపోజ్ యువర్ మ్యాట్రిక్స్ ఈజ్ లైక్ దిస్ ABCD. సో దెన్ A inverse can be written as 1 by determinant of A into adjoint of A గా రాసుకోవచ్చు. ఆర్ సపోజ్ యువర్ మ్యాట్రిక్స్ ఈజ్ 2 by 2 ఆర్డర్ మ్యాట్రిక్స్ సపోజ్ అనుకోండి. సో దాన్ని రాసుకోవచ్చు 1 by determinant of A is equal into D minus B minus C A గా నోట్ చేసుకోవచ్చు ఆబ్వియస్లీ. కాబట్టి determinant of A, what is determinant of A here? What is determinant of A? So determinant of A means cross multiplication. So that is what here? Yeah, determinant of A equal to 1. Yes, 1 minus 0. So that is equal to 1, right? So D equal to 1, A equal to 1. So minus B. So that is minus 27 and 0 we have to write here. So your answer is 1 minus 27, 0, 1 going to choose. So this is your answer. So this is called inverse of actual matrix. So this is the answer. Okay, right. ఇలా నీట్గా ప్రాపర్ చేసుకో. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఇదండి, ఇది ఈ ఫార్ములా నీట్గా నోట్ చేసుకోవడం. దాని తర్వాత ఈ నంబర్స్ ఈ ఈక్వేషన్ కరెక్ట్ గా సాల్వ్ చేసుకోవాలి. ఇది మీరు ఇలాంటిది మీరు ఆప్షన్స్ లో కూడా డైరెక్ట్ గా సెట్ చేసుకోవచ్చు. సో దీనికోసం మనం బెటర్ టు గో ఫర్ ఆప్షన్, ఆప్షన్కి వెళ్ళిపోండి. ఆప్షన్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు సపోజ్ n ఉంది కదా, n ప్లేస్ లో చూడండి, n ప్లేస్ లో 27 ఉన్నప్పుడు ఈ 27 ఇక్కడ నోట్ చేసుకోండి. 27 ఇంటూ 28 రావాలి, నెక్స్ట్ నెంబరే కదా n ప్లస్ 1 ఉంటే అలా చెక్ చేసుకోండి. ఓకే ఫైన్. నెక్స్ట్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. Yeah, if A is equal to 2 1 4 1, next B is equal to 3 4 2 3, C is equal to 3 minus 4 minus 2 3, then trace of A, trace of something like that. Okay, so plus and so on infinity. So ఈ ప్రాబ్లం నాకు ఏం అర్థం అవుతుంది ఇక్కడ. సో A is some matrix, B also some matrix, C also some matrix.
all our square matrices order is 2. So 2 by 2 order square matrices. Then trace of A plus trace of A into BC divided by, ఇక్కడ చూడండి బీసీ అనేది ఒక స్పెషల్గా బీసీ స్క్వేర్ అలా ఒక స్పెషల్గా ఇచ్చాడు కదా ఇక్కడ. నెక్స్ట్ టైం ఏమొస్తుంది బీసీ క్యూబ్ రావచ్చు కదా అది. సో కాబట్టి ఇక్కడ బీసీని ఏమైనా ప్రోడక్ట్ చేసుకుంటే ఒక రిజల్ట్ వస్తుందో చెక్ చేసుకోవాలి. బీసీ ప్రోడక్ట్ సపోజ్ ఎలా చేసుకోవచ్చు బీసీ ప్రోడక్ట్. సో BC product is equal to, suppose I am writing here, so 3 4 2 3. So C is equal to, so 3 minus 4 minus 2 3. So this is equivalent to what here? So 3 into 3, that is 9, plus 4 into minus 2, that is equal to minus 8. Next here it is, so 3 into minus 4 minus 12, plus 4 into 3, that is 12. Okay, next 2 into 3, that is equal 6, plus 3 into minus 2, that is equal to minus 6. So then 2 into minus 4, that is equal to minus 8, plus 3 into 3, that is equal to 9. So this is equivalent to 1001. చూసారా పిసి అనేది క్లియర్ గా ఎస్ యూనిట్ మ్యాట్రిక్స్. సో యా 1001 కాబట్టి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ గా ట్రీట్ చేసుకోవచ్చు. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే బీసీ క్లియర్లీ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ గా కన్వర్ట్ అయిపోయింది. అంటే బీసీ అనేది ఇక్కడ ఓకే దాని ఎఫెక్ట్ లేదని అర్థం. సో దాని ఎఫెక్ట్ లేదని అర్థం అంటే కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చారు. అంటే కొంచెం ఎక్కువ టర్మ్స్ అని ఇచ్చేసి సో దాన్ని కొంచెం ఫేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇచ్చారు. బట్ బీసీ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. బీసీని ఫైండ్ అవుట్ చేసుకుంటే ఒక స్ట్రక్చర్ అంటే బీసీ ఈజ్ ఈక్వల్ క్లియర్లీ ఐ అంటే దట్ ఈస్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ గా కన్వర్ట్. అంటే బీసీ అనేది మనం టర్మినేట్ చేసుకోవచ్చు అర్థం. కాబట్టి సో దెన్ ద రిజల్టింగ్ స్ట్రక్చర్ కెన్ బి రిటర్న్ యాజ్, సో ట్రేస్ ఏ ట్రేస్ ఆఫ్ ఏ, ఇంకా బీసీ అనేది అవసరం లేదు కాబట్టి A/2. నెక్స్ట్ సో ట్రేస్ ఆఫ్ A/4 గా రాసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ప్లస్ అండ్ సో ఆన్ సో ఇన్ఫినిటీ. సో దిస్ ఈజ్ ఈ ఎక్స్ప్రెషన్ లో రాసుకోవచ్చు మనం ట్రేస్ ఆఫ్ ఏ. సో ట్రేస్ ఆఫ్ ఏ దీన్ని మనం కామన్ తీసుకోవచ్చు కదా. సో ట్రేస్ ఆఫ్ ఏ ఈస్ కామన్, దెన్ వీ గెట్ వాట్ హియర్ ఫస్ట్ టర్మ్ మొత్తం కామన్ వెళ్ళిపోయింది అనుకోండి. సో 1 ఉంటుంది. సో సెకండ్ టర్మ్ లో 1/2. సో థర్డ్ టర్మ్ లో 1/4. సో అలా సో ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఇన్ఫినిటీ. సో ఇక్కడ మనకు కంపల్సరీగా ట్రేస్ ఏ వాల్యూ కావాలి. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ ట్రేస్ ఏ? సమ్ ఆఫ్ ది ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్. కాబట్టి సమ్ ఆఫ్ ది ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటే అప్పుడు దేనికి సంబంధించింది? ఏకి సంబంధించింది. కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు సో 2 1 4 1. కాబట్టి సో ట్రేస్ ఏమవుతుంది? సో 2 + 1 అంటే 2 + 1. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3. సో వీ హ్యావ్ టు రైట్ హియర్ ఎస్ దిస్ ఈజ్ అ ట్రేస్ ఆఫ్ ఏ వాల్యూ. సో ట్రేస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సో 3. సో ఈ సిరీస్ ఒకసారి చూడండి 1 1 + 2 1/2 + 1/4 ప్లస్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. అంటే ఈ సపోజ్ దీన్ని మనం ఎలా అనుకోవచ్చు? సపోజ్ A1 టర్మ్, A2 టర్మ్, A3 టర్మ్ suppose we treat like this. So then what about their ratio? A2 divided by A1. So that means what here? 1/2. What about here? A3 divided by A2. So this is equal to 1/4 divided by 1/2. So this is also I think 1/2. Okay, common ratio we have 1/2 1/2 common ratio. So that means this progression, this series is in geometrical progression. సో సిరీస్ అనేది జామెట్రికల్ ప్రోగ్రెషన్ లో ఉంది అంటే సపోజ్ దాని సపోజ్ యువర్ సిరీస్ ఈజ్ ఇన్ జామెట్రికల్ ప్రోగ్రెషన్ అంటే ఏ నెక్స్ట్ ఏఆర్ స్క్వేర్ ఇలాంటి టర్మ్స్ ఉన్నాయి అనుకోండి. ఇలాంటి టర్మ్స్ ఉన్నాయి. సపోజ్ ఏ కామన్ తీసాం కాబట్టి నో ప్రాబ్లం. ఏ కామన్ తీసాం కాబట్టి 1 + r స్క్వేర్ ఇలాంటి కామన్ రేషియోస్ ఉన్నప్పుడు సో దానికి సంబంధించినటువంటి మనం సో దానికి సంబంధించినటువంటి వాల్యూని ఎలా నోట్ చేసుకోవచ్చండి? హియర్ 1 + r + r² + and so on ఇలాంటి టర్మ్స్ ఉన్నప్పుడు 1 divided by 1 - r గా నోట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ సమ్ ఆఫ్ ది ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ ఇన్ఫినిటీ సిరీస్. ఓకే,
So A is what here? First term in the series. First term in the series. A is equal to first term అన్నమాట. So R అంటే కామన్ రేషియో. So this is the first term, R is nothing but common ratio. So what is common ratio here? Common ratio మనకు 1 by 2 వచ్చింది. So here A is equal to 1, common ratio is equal to 1 by 2. ఈ టూ వాల్యూస్ యాక్చువల్ ఫార్ములా నోట్ చేసుకోవాలి. కాబట్టి యాక్చువల్ ఫార్ములా is what here? Yes, A by 1 minus R. So this is equivalent to, so 3 into A equal to 1, 1 minus R equal to 1 by 2. So this is equivalent to, so 3 into, yes, 1 by 1 by 2. So this is equivalent to 6. 6 is your answer. 6 is your answer. అలా ఓకే, చాలా జాగ్రత్తగా చూడాలి ఆ స్ట్రక్చర్ ఎలా ఉంది. బీసీని కౌంట్ చేయడం వల్ల మనకి ఎలాంటి మ్యాట్రిక్స్ ఫామ్ అవుతుంది, అలాగే ఈ ఇన్ఫినిటీ సిరీస్ టర్మ్ ను మనం ఎలా కౌంట్ చేయాలి, ఈ సిరీస్ ను మనం ఎలా కౌంట్ చేసుకోవాలి అనేటువంటిది క్లియర్ గా మనకు తెలిసి ఉండాలి. అంటే ఇంత హ్యూజ్ టర్మ్ ఉంది కదా, ఈ టర్మ్ చూసి మనం వరి కాకూడదు, సంథింగ్ లాజిక్ ఉంది కదా. సో ఆ లాజిక్ మనం ఐడెంటిఫై చేసుకోవాలి. రైట్, నెక్స్ట్ గో టు ది నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. యా, so that is what here. So that is very clear. If A is equal to 1A 0 1, then limit n tends to infinity 1 by n A for it. So all these questions are clearly asked in previous examination, right? So that's why I picked up and going to explain that one. So A is equal to 1, A is equal to some constant 0 1, then limit n tends to infinity 1 by n into A power n. అంటే ఇక్కడ A power n మనం కన్వర్ట్ చేసుకోవాలి ఫస్ట్. సో కాబట్టి ఇక్కడ సో A is equal to what here? 1 A 0 1. సో దిస్ ఇస్ A. సో ఫ్రమ్ దట్ A power n ఎలా కౌంట్ చేసుకోవచ్చు? ఇంతకుముందు మనం స్టేట్మెంట్ చెప్పాం రిజల్ట్స్. A power n is equal to 1 yes NA. సో 0 1 గా నోట్ చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ ఇక్కడ 1 by n అనేది కూడా ఉంది కాబట్టి సో 1 by n into A power n. So this is equivalent to 1 by n. 1 by n అనేది constant. A power n is clearly matrix. 1 NA 0 1. So this is equivalent to, again bracket open, 1 by n. N get cancelled, that is equal to A. Next is 0 1 by n. Okay, ఇప్పుడు లిమిట్ అనేటువంటిది మనం అప్లై చేసుకోవాలి. సో అప్లై బోత్ సైడ్ లిమిట్. సో లిమిట్ n tends to infinity 1 by n into A power n. This is equivalent to, so limit n tends to infinity. Very simple problem this is. So 1 by n. So A, so 0 1 by n. So simply here we have to substitute this infinity in place of every n. సో ఎక్కడైతే n ఉంటుందో ఆ ప్లేస్ లో నోట్ చేసుకోండి. సో కాబట్టి ఫైనల్ గా సో బ్రాకెట్ ఓపెన్ 1 by infinity. సో A, సో 0. మీకు సింప్లిఫికేషన్ ఫాస్ట్ గా ఐడియా ఉందనుకోండి, మీరు ఫాస్ట్ గా నోట్ చేసుకోండి. బట్ అందరికి అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతో సింప్లిఫికేషన్స్ అన్ని కూడా స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ 1 by infinity. సో దిస్ ఈజ్ ఈక్వలెంట్ టు బ్రాకెట్ ఓపెన్ 1 by infinity 0, A కాన్స్టెంట్ 0, 1 by infinity 0. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. పర్ఫెక్ట్ చేసుకోవాలి, వెరీ క్లియర్. ఓకే, సో కీప్ స్టడీ, ఆల్ ది బెస్ట్.